మీరన్నారు కార్యకర్తలకి రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద పీట ఇస్తున్నారని చెప్పేసి. సో, అదే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్‌కి ముందు ఎవరైతే పార్టీ ఫిరాయింపుదారులు ఉన్నారో వారిని రాళ్ళతోటి కొట్టండి, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వకుండా చేయండి అని చెప్పేసి. మరి అదే రేవంత్ రెడ్డి గారు ఈరోజు దాదాపు 7 మంది ఎమ్మెల్యేలని, 6 మంది ఎమ్మెల్సీలని రాత్రికి 12 గంటలు, 1 గంటల టైంలో జాయిన్ చేసుకోవడం, ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఎమ్మెల్యేల ఇంటికి వెళ్ళి మరి వారిని ఆహ్వానించడం అనేది జరుగుతుంది. ఇది ఒక ముఖ్యమంత్రి లెవెల్ చేసే పనులు కాదేమో అని చెప్పేసి ముందు ఆ విషయానికి వస్తే కేసీఆర్ను రాళ్లతోటి కొట్టిపోయాల. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ పాలించమని. ఎలక్షన్ అయిన 10 రోజుల నుంచే మేము కాంగ్రెస్ గవర్నమెంట్ కూలగొడతాం, మాకు సెంట్రల్లో బీజేపీ ఉంది, బీజేపీ వాళ్ళు మేము ఏది చెప్తే అది చేస్తారు, మేమిద్దరం కలిసి గవర్నమెంట్ కూలగొడతాం అని అంటే అక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఇంత అన్యాయం చేస్తాడా అని కసితోటి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు. ఎవ్వరు మేము పిలిచి అడగడమో లేకపోతే ఎవరన్నా పెద్ద మనిషి ఉంటే ఒక ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చి పోతే ఒకరిద్దరి దగ్గరికి పోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు అభివృద్ధి గురించి అని ఇంకోటి వాళ్ళు ఎంతమందిని చేర్చుకున్నారు నువ్వు చూసినావు కదా రాజు. దాదాపు 60-70 మందిని వేరే పార్టీలలో గెలిస్తే తీసుకొచ్చి పెట్టుకున్నారు. అలా నవ్వడు కూలగొడతాం అని అనలే. ఆ రోజు 88 మంది ఎమ్మెల్యేలు గెలిచిర్రు. ఆ రోజు ఎవ్వరిని కూడా మేము గవర్నమెంట్ కూలగొడతాం, మీ సంగతి చూస్తామని ఎవరు మేము అనలే. మేము ఖచ్చితంగా మిమ్మల్ని మీరు చేసిన తప్పులు ఎండగడతాం, మిమ్మల్ని నిలదీస్తామని చెప్పిర్రు తప్ప ఇలాంటి పద్ధతి చేసుకోవాలి. బీజేపీ వాళ్ళు తోడు దొంగల్లాగా ఇద్దరు కలిసి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కూలగొడతాం, మేము ఇది చేస్తామని అంటే ముందు ఆ రోజే చెప్పాడు ముఖ్యమంత్రి గారు, మేము గేట్లు తెలిస్తే మొత్తం నీకు 4 తప్ప ఎవ్వరు మిగిలిన నీ పార్టీలు అని. ఇవాళ అదేవిధంగా మేము ఎవరిని బతలాడేమో ఎవరిని తీసుకురావట్లేదు. వాళ్ళ అభివృద్ధి గురించో లేకపోతే కేసీఆర్ మాటలు నచ్చకనో అందులోకనే వస్తున్నాడు. ఇంకా బీఆర్ఎస్కు మళ్ళీ ఫ్యూచర్ లేదనేది క్లారిటీగా ఎమ్మెల్యేలు అర్థం చేసుకుంటున్నారు. సరే, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చినప్పుడు ఎగ్జాంపుల్ జగిత్యాల ఇష్యూ తీసుకున్నాం మనము. అంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే క్యాండిడేట్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, రీసెంట్గా ఫ్లెక్సీలలో కూడా ఆయన ఫోటో ఇవ్వట్లేదని. సో మీరు ఇట్లా చేర్చుకుంటూ పోతే అక్కడ ఉన్న కార్యకర్తలు డిస్టర్బ్ అవుతారు, క్యాడర్ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా సార్. ఇప్పుడు జగిత్యాల విషయంలో ఆల్రెడీ జగిత్యాల అంటే ఎక్కడైనా డిస్టర్బ్ అవుతారంటే వాళ్ళని అందరిని సమన్వయం చేయడానికి ఒక కమిటీ వేశారు. అక్కడ జానారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా వేశారు, చేరికల కమిటీ అని. ఏదున్నా ఆయన నోటీసులో పెట్టే చేర్చుకుంటున్నారు. ఎవరు అడతాళ్ళు వస్తే తీసుకున్నట్టు కొంతమంది ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీని నట్టేట ముంచి అమ్ముకొని పోయిన వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతామని తిరుగుతున్నారు. వాళ్ళని రానియట్లేదు కదా ప్రస్తుతం అయితే. వాళ్ళని రానివ్వట్లేదు కేసీఆర్ గారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఎంబడి ఉన్నోళ్ళే ఆయన పనితనం నచ్చక, ఆయన మాటలు నచ్చక, ఇంకా కూడా బుద్ధి రాలేదు కేసీఆర్ కానీ వాళ్ళు ఆయన వదిలిపెట్టి వస్తున్నారు. భవిష్యత్తు లేదు బీఆర్ఎస్కి అనేది చాలా మందికి ఒక నమ్మకం. ఇంకా కాంగ్రెస్ తప్ప ఈ రాష్ట్రంలో వేరేది లేదు. ఖచ్చితంగా ఇప్పుడు మేము ఇచ్చిన ఎలక్షన్ల ముంగట ఇచ్చిన 6 గ్యారంటీలు అనుకోండి, ఈ 6 గ్యారంటీలు 6 నెలల లోపల పూర్తిగా ఫుల్ఫిల్ చేసినాం రాజు. ఎప్పుడైనా కేసీఆర్ లాస్ట్ టైం ఎన్ని మాయ మాటలు చెప్పి మరి గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ నన్ను పట్టించుకున్న మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ల కంటే 6 నెలల ముందు చేస్తాడు. మేము అట్లా కాదు, ఎలక్షన్ అయినాక 6 నెలల లోపల అన్ని కంప్లీట్ చేసినాం. సార్, ప్రజలు కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆయనను ఎన్నుకున్నది ఈ ఎమ్మెల్యేలను చేసుకోవడానికే, మా ప్రజల కష్టాలు తీర్చడానికే. ఆయన మీరు అన్నారు 6 గ్యారెంటీలు అని చెప్పేసి. ఇప్పటి వరకు ముసలవ్వలకి 2000 తప్ప ఎక్కువ పింఛన్ రావట్లేదు. ముసలి వాళ్ళు తిట్టుకుంటున్నారు సార్, స్టిల్ మా ఊర్లో తిట్టుకుంటున్న మాటలే చెప్తున్నా. తర్వాత మహిళలకు 2500 అన్నారు. ఎక్కడ అంటే ఒక జర్నలిస్ట్గా నేను కూడా తిరుగుతుంటాను కాబట్టి మీ రేవంత్ సార్ 2500 ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అంటున్నాను. ఆయన గృహజ్యోతి కూడా ఇంకా పూర్తి స్థాయిలో కొందరికి మాత్రమే వస్తుంది, ఇంకా కొందరికి రావట్లేదు. ఆ విషయంలో కూడా వెనుకబాటు పడుతుంది. కొత్త రేషన్ కార్డులు కావచ్చు, ఇట్లా సమస్యలు చెప్పుకుంటూ పోతే